దైవజనులు ఎందరూ ఏమి చెప్పినప్పటికీ కూడా మీ క్షేమం కోరే చెప్తారు. ఖండించిన, హెచ్చరించిన, బుద్ధి చెప్పిన, మిమ్మల్ని పొగిడినా లేకపోతే మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకున్నా ఇవన్నీ కూడా మీకు క్షేమకరంగా ఉండడానికే. ఎందుకంటే మీకు అనుభవాలు చాలా తక్కువ, ఆవేశం చాలా ఎక్కువ కదా. అందుచేత ఆవేశంలో ఎక్కడ అలజడి పాలైపోయి అంధకారంలోకి వెళ్ళిపోయి అడుగులు తడబడిపోయి మీరు ఎటు కాకుండా పోతారేమో అనే భయముతో దేవుడు మాకు ఇచ్చిన భారంతో ఏ దైవజనుడు చెప్పినా కూడా మీకు క్షేమకరమైన శ్రేష్టమైన వాక్కులు అందిస్తారు. వాటిని మీరు మనస్కరించాలి. యవనునికున్న మంచి లక్షణం ఏంటంటే వింటాడు. యవనస్తులు అంటే వాళ్ళకి మంచి ఆసక్తి ఉంటుంది. కావాలంటే చూడండి, ఏదన్నా ఒక విషయం చెప్పారనుకోండి, మధ్య వయస్కుల కంటే, వృద్ధాప్యంలో ఉన్న వారి కంటే, చిన్నపిల్లల కంటే యవనస్తులు బాగా వింటారు, వినడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే విన్నదాన్ని అంగీకరించి శిరస్సు వంచి ఆ రీతిగా నడవడానికి సమ్మతించరు. మీరు చాలా చోట్ల వినుంటారు ఈ మాట. పూర్తిగా తెలియని వాడికైనా చెప్పచ్చు, పూర్తిగా తెలిసిన వాడికైనా చెప్పచ్చు. ఈ మధ్యాంతరంగా ఉన్నారు కదండి, వీళ్ళే యవనస్తులు, వీళ్ళే యవనులు. వీళ్ళకి చెప్పడం చాలా కష్టం. ఎందుకు కష్టం అనంటే అది మాకిష్టమే. కానీ ఇష్టమైన ఎందుకు కష్టం అంటున్నానంటే వింటారండి.